తాజా 30 బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం, పేటీఎం లాంటి ఆన్లైన్ కంపెనీలు దేశ ప్రజలకు వరుసబెట్టి షాక్ ఇస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకు కూడా మినిమం బ్యాలెన్స్ లేకపోతే వాత పెడతామని ప్రకటించింది. తాజాగా రిజర్వ్ బ్యాంకు, ముత్తూటు, మనప్పురం కంపెనీల్లో గోల్డ్ లోన్ తీసుకునే వారికి షాక్ ఇచ్చింది. ఈ రెండు సంస్థలతో పాటు గోల్డ్ లోన్ ఇచ్చే అన్ని చట్టబద్ధ సంస్థల్లోనూ ₹1,00,000 దాకా నగదు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹25,000 కుదించింది. ₹25,000 పైగా ఉండే మొత్తాలను చెక్కుల ద్వారా గానీ, డిజిటల్ పేమెంట్ల ద్వారా గానీ ట్రాన్స్ఫర్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. 1961 నాటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఈ ఆదేశాన్ని ఇచ్చామని ఆర్బీఐ చెప్పింది. దేశంలో నగదు లావాదేవీలను సాధ్యమైనంత వరకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో పలు రకాల నిర్ణయాలు వెలువడుతున్నాయి. నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యల్ని అభినందించాల్సిందే. అయితే అదే సమయంలో మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు కొంత ఇబ్బందికి లోనవుతున్నారు. ముత్తూటు, మనప్పురంలో గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత చెక్కు తీసుకుని బ్యాంకుకు వెళ్ళాలి, లేదా అకౌంట్లో డిజిటల్ ట్రాన్స్ఫర్ చేయించాలి. బ్యాంకులో నుంచి డబ్బు విత్డ్రా కూడా పరిమితులున్నాయి. ఒక స్థాయి దాటిన తర్వాత నగదు విత్డ్రాపై ఛార్జీలు విధిస్తున్నారు. ఏ రకంగా చూసినా పెద్ద మొత్తాల్లో నగదు లావాదేవీలు నిర్వహించే వారికి సమస్యలు వస్తున్నాయి.